వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెక్స్ట్ నాని ఏనా అని చెప్పేసి ఈరోజు అనాలిసిస్కి మనం టైటిల్ పెట్టాం. ఎందుకంటే జోగి రమేష్ అరెస్ట్ తర్వాత అందరి వేళ్ళు కూడా ఈరోజు కొడాలి నాని వైపే చూపిస్తూ ఉన్నాయి. అందుకే కొడాలి నాని అరెస్ట్ కూడా తప్పదనే ప్రచారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఏడాదిన్నర అవుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై. ఇప్పటిదాకా అయితే నానిని అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి కేసుల విషయంలో కావచ్చు వాటి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా, బట్ నాని అరెస్ట్ విషయం మాత్రం హోల్డ్లోనే ఉంది. అయితే నానిని ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయాలనేది ఆయన అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న. కానీ నాని అరెస్ట్ కావడం తథ్యం అనేది ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ప్రచారం. ఇక్కడ మనం చూసినట్లయితే కొడాలి నాని మీద ఆ స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అంటే దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే టార్గెట్ కృష్ణ అన్నట్టుగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. టార్గెట్ ఉమ్మడి కృష్ణ అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు టీడీపీ నుంచి తీసుకొచ్చిన నేతలందరినీ కూడా చంద్రబాబు నాయుడు మీదకి ఎగదోలేవాడు ఆయన. అంతేకాదు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన నేతలతో బూతులు తిట్టించేవాళ్ళు చంద్రబాబు నాయుడిని. అలాంటి కోవలోకి మనం చూస్తే ఒక వంశీ కానీ గన్నవరం నుంచి ఒక కొడాలి నాని కానీ, అదేవిధంగా చూస్తే ఒక దేవినేని అవినాష్, ఇలాంటి వాళ్ళందరూ వస్తారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు టీడీపీ స్కూలే వాళ్ళది. వైఎస్ఆర్సీపీలోకి చేరాకే వాళ్ళ ఆహార్యంతో పాటు వాళ్ళ భాష కూడా రోడ్డెక్కింది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే వాళ్ళంతా కూడా కృష్ణా జిల్లాకు చెందిన నేతలు కావడం అదొక దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడల్లా మనం కృష్ణా జిల్లాలో మిగతా వాళ్ళని కూడా టార్గెట్ చేసినట్టు ఉంటుంది. సో అలా టార్గెట్ కృష్ణ అంటూ కూడా ఈరోజు ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వంలో. ఆల్రెడీ వంశీ అరెస్ట్ అయ్యారు. సో ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇక నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఆల్రెడీ అవినాష్ లుకౌట్ నోటీసులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కొడాలి నాని ఎందుకు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అనేది ఒక ప్రశ్న రైజ్ అవుతూ ఉంది అటువైపు నుంచి, ఆయన అభిమానుల నుంచి. ఎందుకంటే కొడాలి నాని ఈ రోజున సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో ఇది 2019లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు ఇచ్చారు. తన మంత్రి పదవి కంటే తను మాట్లాడే బూతుల మీదే ఆయనకి ఎక్కువగా ఫోకస్ ఉండేది. ఎక్కడెక్కడ లేని బూతులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేయడం పట్ల ఆయన ఫోకస్ ఉండేది. అందుకే కొడాలి నానికి సివిల్ సప్లై శాఖ అంటే ఆయనకి స్పెల్లింగ్ తెలియకపోవచ్చు, అసలు ఆ శాఖలో ఏం చేస్తారనేది అర్థం అయ్యి ఉండకపోవచ్చు. ఒక్కరోజన్నా తన శాఖ అధికారులతో కూర్చొని తన శాఖకు సంబంధించి ఇలాంటి రివ్యూ చేశానని కానీ, ఇలాగా తన శాఖకు సంబంధించిన అధికారులకు ఇలా గైడ్లైన్స్ ఇచ్చానని కానీ, తన శాఖ తరపున తాను ఇలా పనిచేస్తున్నానని కానీ ఒక్కరోజు కూడా ఎక్కడా కొడాలి నాని మాట్లాడింది మనం చూడం. ఒక మొత్తం రికార్డులన్నీ తిరిగేసి చూసుకున్నా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, కొడాలి నాని ఎక్కడా కూడా తన శాఖకు సంబంధించి ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా ఎక్కడ ఆయన తన శాఖకు సంబంధించి ఒక మంచి వార్త బయటికి చెప్పింది లేదు. అయితే ఇక్కడ ఆయన శాఖకు సంబంధించి కూడా ఆయన సన్నిహితుడైన ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన పేరుని నానినే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజున. ఇక కొడాలి నాని హిస్టరీ మనకు తెలుసు. టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ సేవ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. 2019లో పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం అయ్యాడు. తాను 4వ సారి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. సో ఇంకా ఆయన నోటికి అద్దు లేకుండా పోయేది. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి అనే కంటే చాలామందికి బూతుల మంత్రి అంటే మాత్రమే గుర్తుంటుంది. కొడాలి నాని కనిపిస్తూ ఉంటే చాలామంది టీవీలు కట్టేసుకునే పరిస్థితి ఉంది ఇంట్లో. అలా ఆ బూతులు మాట్లాడడం కానీ, వాటిని ఎండార్స్ చేయడం కానీ, తనతో నడిచిన ఒక అవినాష్కో లేకపోతే ఒక వంశీ లాంటి వాళ్ళకో వాటిని నేర్పించడం కానీ, వీటిల్లో జమ్ము కొడాలి నాని. ఆయన కొట్టేవాడే లేడు. అవినాష్ని తీసుకెళ్ళి కొడాలి నాని మీద నిలబడితే 19 ఎన్నికల్లో అదే అవినాష్ ఓడిపోయిన తర్వాత వెళ్ళి అదే కొడాలి నాని ముందు వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచని చేరారు. సో అలా కొడాలి నాని తనకంటూ కూడా ఒక ఇండివిజువాలిటీ క్రియేట్ అయింది ఆయనకి వైఎస్ఆర్సీపీలో, అదే బూతుల మంత్రి అని చెప్పేసి. అయితే ఇక అనేక సార్లు ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు, లోకేష్ మీద బూతులు మాట్లాడేవాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడిని అంత అసహ్యకరమైన భాషతో టార్గెట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కొడాలి నానినే. ఇక ప్రభుత్వం మారిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు, వెన్నిగల రాము చేతిలోనే. సో ఓడిపోయిన తర్వాత ఈరోజు కొడాలి నానికి సంబంధించి ఆయన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసినట్టు ఎవరిని టార్గెట్ చేసిండు. చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేస్తానంటూ కూడా ఆ రోజు నోరు జారు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన అకౌంట్లో. బట్ అందుకనే కొడాలి నాని ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టారు, ఈ బూట్లు పాలిష్ చేస్తున్నట్టు, చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తున్నట్టు. బట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన. సో ఏకంగా తన ఇంటి మీద దాడికి వస్తున్నారంటూ వాపోయాడు మీడియా ముందుకు వచ్చేసి. ఇక వెన్నిగల రాము ఆయన ఆక్యుపై చేసిన వాటి స్థలాలని, థియేటర్లని మొత్తాన్ని కూడా అక్కడ లోకల్గా ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళందరికీ కూడా ఎన్నికిచ్చేశారు.
అసలు వెనిగళ్ల రాము కొడాలి నానితో పోలిస్తే చాలా జూనియర్. అలాంటి వెనిగళ్ల రాము చేతిలోనే ఈయన ఓడిపోయిన పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో. ఇక ఓడిపోయిన తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే, టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక ఎత్తు అయితే, ఈ రోజున ఆయన అనారోగ్యం పాలు కావడం మరొక ఎత్తు. ఆ ప్రెషర్ తీసుకోలేక, ఆ టెన్షన్ తీసుకోలేక ఆయన అనారోగ్యం పాలయ్యారు. అటు ఆయనకి బెంగళూరులో కూడా చికిత్స జరిగింది, ముంబై కూడా వెళ్ళి ఉన్నారు. ఇక హైదరాబాద్లో సుదీర్ఘకాలంగా ఆయన కేవలం హైదరాబాద్కే పరిమితం అయ్యారు. ఆయనకి హార్ట్ సర్జరీ కూడా అయిందనేది అప్పట్లో బయటకు వచ్చిన లీక్. సో ఆయన ఆ స్థాయిలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు హైదరాబాద్ వేదికగా. అక్కడక్కడ ఫంక్షన్స్లో తప్ప ఎక్కడ కూడా ఆయన అప్పేర్ కావట్లేదు. ఇటీవలే తన ఫ్రెండ్ అయిన వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి పేర్ని నాని ఇంట్లో భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత రాధా వాళ్ళ ఇంట్లో తన కూతురు ఫంక్షన్, క్రెడిల్ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళారు. అలా 1-2 సార్లు కనిపించడం తప్ప కొడాలి నాని తన కాన్స్టెన్సీలు కూడా ఎక్కడా లేదు. ఇక కొడాలి నానికి సంబంధించి ఆయన మాట్లాడిన భాషకు సంబంధించి వైజాగ్ నుంచి కూడా ఆయన మీద కంప్లైంట్ ఉన్నాయి. ఆ దాదాపు కొడాలి నాని మీద ఈరోజు 10కి పైగా కేసులు ఉన్నాయి. ఇక సివిల్ సప్లైస్ వ్యవహారంలో కొడాలి నాని పాత్రకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఆ బియ్యం అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఒక పక్క తాను మంత్రిగా ఉంటే పేర్ని నాని గోడౌన్లోని తీసుకొచ్చి ఆ రేషన్ బియ్యం పెడితే అవన్నీ కూడా మాయమైపోయిన కేసులో ఇప్పటికే పేర్ని నాని వైఫ్ మీద, పేర్ని నాని మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసే పూర్తి స్థాయిలో ఈరోజు కొడాలి నానిని హిట్ చేయబోతూ ఉంది. పూర్తిగా కొడాలి నాని ఈ బియ్యం మాఫియా వ్యవహారంలో, ఏదైతే రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వచ్చాయి ఆ కంప్లైంట్. ఒక పేర్ని నాని గోడౌన్స్ దగ్గర నుంచి ద్వారంపూడి గోడౌన్స్ దాకా. అందుకే ఈ విషయం మీద ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. అంతేకాదు ఆయన మీద టీడీపీ వైపు నుంచి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో ఆయన వాడిన భాషకు సంబంధించి కూడా దాని మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక కొడాలి నాని అనేక ఇష్యూలో ఇన్వాల్వ్ అయినారు. వన్ బై వన్ బయటికి తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వం వైపు నుంచి. సో అందుకే ఇక నిన్నటి వరకు కూడా ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆయన ఎందుకు టచ్ చేయాలి, ఎందుకు ఆయన మీద సానుభూతి పెంచాలి అనేది ఒక చర్చ అయితే జరిగింది వితిన్ ద పార్టీ కూడా. అందుకే టీడీపీ ఈ విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టయితే వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా దొరికిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొడాలి నానిని వదిలే ప్రసక్తే లేదని చర్చ జరుగుతోంది. సో పూర్తి స్థాయిలో ఇప్పటికే కొడాలి నానికి పలు కేసుల్లో ఆయనకి నోటీసులు కూడా పంపించిన పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. సో ఆల్మోస్ట్ ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ కూడా పూర్తయిన క్రమంలో ఇక నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అన్న ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి నిజంగా కొడాలి నాని మీద ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, చేస్తే ఏ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.